జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన దృష్టిని పూర్తిగా పార్టీ బలోపేతంపై కేంద్రీకరించారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కేవలం 21 సీట్లలో పోటీ చేసిన జనసేన పోటీ చేసిన ప్రతి సీటుపై విజయం సాధించి కొత్త రికార్డులో నెలకొల్పింది. అయితే ఎక్కువ సీట్లలో పోటీ చేయలేకపోవడం నాయకత్వానికి ఒక పెద్ద అడ్డంకిగా నిలిచింది. ఈసారి పరిస్థితిని మార్చాలని, పార్టీని బలోపేతం చేయడంపై పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత చూపిస్తున్నారని టాక్ నడిచింది. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిణామాల మధ్య పవన్ కళ్యాణ్ ఇప్పుడు టీడీపీ కూటమిలో కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఆయన మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. జనసేన పార్టీ నుంచి మరో 2 మంత్రులు ఉండడం, కొందరు నేతలకు నామినేటెడ్ పదవులు లభించడం పార్టీకి మరింత బలాన్ని తెచ్చాయి. తాజా రాజకీయ సంక్లిష్టతలోనూ పార్టీకి కొంత సభ్యులు చేర్చడం జరుగుతోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బాగా రాణిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ప్రజలకు అండంగా ఉంటున్నారు. నిజంగా గ్రేట్. అసలు ఆంధ్రప్రదేశ్లో కాదు, ఢిల్లీలో చూడండి పవన్ కళ్యాణ్ గారి కేసు, ఆ రీసౌండ్కి చచ్చిపోతారు. నేను ఇప్పటికే ఢిల్లీలో చాలా చోట్ల పవన్ కళ్యాణ్ గారి పేరు బాగా విన్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రామ్మోహన్ నాయుడు గారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.